తండ్రి దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో వాక్యాన్ని చెప్పడానికి అవకాశం ఇచ్చినట్టు ఈ స్థానిక బోధకులు సేవకులు దాసు గారికి కూడాను హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. వేదికలో ఉన్నటువంటి సహోదరులకు అలాగే కూర్చున్నటువంటి మీకు అందరికీ ఈ మధ్యాహ్న కాల సమయంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వాక్య భాగం చదువుకున్నాం కదండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకున్నాం. యేసు ప్రభువారు ప్రకటిస్తున్న మాట, ఇరుకు ద్వారమును ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే అని యేసు ప్రభువు ఇక్కడ చెప్తున్నారు. ఇరుకు మార్గము ఎక్కడికి నడిపిస్తుందంటే జీవానికి నడిపిస్తుందని యేసు ప్రభువారు తెలియచేస్తూ ఉన్నారు. ఇరుకు ద్వారం గుండా వెళ్తే మనం పొందుకునేది ఏంటి అంటే జీవము అని ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్తున్నారు. ఇరుకు ద్వారము గుండా ప్రవేశిస్తేనే నీకు జీవము దొరుకుతుంది. విశాల మార్గం అనేది ఇంకొకటి ఉంది, అలా అందులో ప్రవేశిస్తే నీకు జీవము దొరకదు. నీకు జీవము దొరకదు, నీవు మరణానికే, నిత్య నరకానికే పోతావని యేసు ప్రభువారు చెప్తున్నారండి. మరి ఇరుకు మార్గం గుండా వెళ్ళి జీవాన్ని సంపాదించుకుంటే అది జీవము ఎవరి దగ్గర దొరుకుతుంది? జీవం అంటే ఏంటి కదండి? జీవాన్ని ఎందుకు మనం పొందుకోవాలి అనే ఆలోచన మనకు వస్తుంది. ఇప్పుడు నన్ను నమ్ముకోండి అని యేసు ప్రభు అంటలేదండి. ఇక్కడ ఇరుకు మార్గం గుండా వెళ్ళండి, మీకు జీవము దొరుకుతుంది అంటున్నారు. అంటే ఆ జీవం అంటే ఏంటి? జీవం అంటే ఏంటి? అసలుకి జీవాన్ని మనం ఎందుకు సంపాదించుకోవాలి అనే ప్రశ్న మనకి ఉదయిస్తూ ఉంటుంది. ప్రశ్న అనేది మన హృదయంలో మొదలవుతూ ఉంటుంది. కనుక జీవం అంటే ఏంటో ముందు మనం తెలుసుకోవాలండి. జీవం అంటే ఏంటో తెలియకుండా ఇరుకు మార్గంలో మనము వెళ్ళటానికి ఇష్టపడము. ఇప్పుడు విశాఖపట్నం వెళ్తే అక్కడ ఎవరో ఏదో దానం చేస్తున్నారు అని మనం విన్నామనుకోండి. మరి విశాఖపట్నం వెళ్ళటానికి చాలా సమయం పడుతుంది, డబ్బులు ఖర్చు అవుతాయి. తీరా అక్కడికి వెళ్తే ఎంతమంది వెళ్తే అంతమందికి ఒకేసారి ఇచ్చిరండి. లైన్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండాలి. ఎంత కష్టపడాలండి? వారు దానం చేసేది మనం పొందుకోవాలంటే ఎంతో శ్రమ పడాలి. అసలు ఇచ్చే దానం ఏంటో కూడా తెలుసుకోవాలి కదండి. ఇచ్చే దానము ఏ దుప్పటో ఏ తువ్వాలో అయితే మనం అంత దూరం వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కోసుకొని ఆ లైన్లో నిల్చోనక్కర్లేదు. అవునా కాదండి? వాటికంటే ఎంతో విలువైనవి కానీ దానం చేస్తే అప్పుడు మనము కష్టపడతాం. కనుక యేసు ప్రభువారు జీవాన్ని పొందుకోవటానికి మీరు ఇరుకు ద్వారమును ప్రవేశించండి అని యేసు ప్రభువారు చెప్పారు. అసలు జీవం అంటే ఏంటో తెలియకుండా, ఆ జీవం యొక్క విలువ అంటే ఏంటో మనం గ్రహించకుండా యేసు ప్రభువును నమ్ముకోవడం అనేది వ్యర్థం అండి, వ్యర్థం. కాబట్టి జీవం అంటే ఏంటి, ఆ జీవం మనకి ఏమనుగ్రహిస్తుంది అని తెలుసుకోవాలనుకుంటే, జీవం అనగా బైబిల్ బోధిస్తుంది దేవుని స్వభావము అని చెప్తుందండి. జీవం అంటే ఏంటండి? దేవుని స్వభావము. దేవుని స్వభావం అంటే ఒకసారి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనము తీసి చదివినట్లయితే, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనంలో పరలోకమందున్నటువంటి మహామహుని యొక్క ఆ సన్నిధిలో 4 జీవులు రెక్కలతో ఎగురుతూ మహాదేవుణ్ణి ఇలా ఘనపరుస్తూ ఉన్నాయండి. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు
దేవుడైన యెహోవా పరిశుద్ధుడు 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 అనుచు గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నాయండి. అంటే అవి ఏమని దేవుణ్ణి గనపరుస్తూ కీర్తన పాడుచు ఉన్నాయంటే, గానం చేస్తూ ఉన్నాయంటే, దేవుడైన యెహోవా భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండువాడు అని. అంటే దేవుడు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాడు? నిన్న ఉండి ఈ రోజు బ్రతికి రేపు చచ్చిపోయేవాడా దేవుడు అంటే కాదు. మన కంటికి ఈ భూమి ఆకాశంలో ఉన్నటువంటి వాటిలో కనిపించేది ఏదైనా దేవుడు అవుతుందా అంటే కాదని బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంది. బైబిల్ బోధిస్తూ ఉంది. అంటే దేవుడు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాడంటే, ఆయన భూతకాలంలో ఉన్నాడు, ఆయన వర్తమానంలో ఉన్నాడు, ఆయన భవిష్యత్తులో ఉన్నాడు. ఆ 3 పదాలలో ఏమర్థమవుతుందంటే దేవుడు ఆది అంతము లేనివాడు అని అర్థం అండి. దానిని అబ్రహాము గారు ఆది కాండము 21వ అధ్యాయము, ఆది కాండము 21వ అధ్యాయము 32వ వచనంలో 33వ వచనంలో చెప్తూ ఉన్నారు. అబ్రహాము గారు ఆ దేవుడు అంటే ఎవరో తెలుసుకున్నాడండి. ఆ దేవుడు అంటే ఎవరో తెలుసుకొని అబ్రహాము గారు దేవుడిని ప్రార్థన చేస్తున్నారు. దేవుడు ఎలాంటి వాడని, పరలోకములో ఉన్నటువంటి దేవుని గురించి దేవదూతలకు తెలుసు. దేవుడు ఎలాంటి వాడంటే ఆయన ఆది అంతము లేనివాడు. ఈ రోజు పుట్టి రేపు ఉండి ఎల్లుండి మట్టిలో కలిసిపోయేవాడు దేవుడు కాదండి. కాబట్టి పరలోకమందున దేవదూతలు దేవుడు ఎలాంటి వాడు అంటే నిన్న నేడు నిరంతరము ఆది అంతము లేనివాడని చెప్తూ ఉన్నారండి. అబ్రహాం గారికి ఒక మాట చెప్తున్నారు. అబ్రహాము బెయేర్షెబాలో ఒక పిచ్చుల వృక్షం నాటి అక్కడ నిత్య దేవుడని యెహోవా పేరట ప్రార్థన చేశాను. అంటే అబ్రహాం గారికి దేవుడు అంటే ఎవరో అర్థమైందండి. ఎవరని అర్థమైంది అంటే ఆయన నిత్యమైన దేవుడు, నిత్యుడు. ఆ మాటలో ఏం కనిపిస్తుందండి? దేవుడు అంటే నిత్యుడు. నిత్యుడంటే మరణము లేనివాడు. నిత్యుడంటే మరణము లేనివాడు, చావు పుట్టుకులు లేనివాడు అని అర్థం అండి. నిరంతరము ఉన్నవాడు. మనము మనుషులమండి. మన పుట్టిన తేదీ ఉంది, రేపు చనిపోతే ఒక తేదీ ఉంటుంది కదండి. పక్షులకో జంతువులకో మట్టిలో నుండి వచ్చిన ప్రతిదానికి, సముద్రంలో నుండి పుట్టిన ప్రతిదానికి చావు పుట్టుకలు ఉన్నాయి. కానీ నిత్య దేవునికి చావు పుట్టుకలు లేనివాడండి, మరణము లేనివాడండి. అబ్రహాము దేవుడంటే ఎవరో తెలుసుకొని ఆ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడంటే నిత్యుడు అనండి, నిత్యుడు. కాబట్టి మనకి దేవుడు అంటే ఎవరో అర్థమైందా? దానియేలు గ్రంథంలో దానియేలు గారికి తెలిసిందండి దేవుడు అంటే ఎవరో. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం చదివితే, దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనము, నారబట్టలు వేసుకొని ఏటిపైన ఆడుచున్న ఆ మనుష్యుని మాటను నేను వింటిని. ఏమనగా అతడు తన కుడి చేతను ఎడమ చేతిని ఆకాశం వైపు ఎత్తి నిత్య జీవియగు వాని నామమున ఒట్టు పెట్టుకొని, దానియేలు గారికి దర్శనంలో ఒక దేవదూత కనిపించి, ఆ దేవదూత దేవుడు ఎలాంటి వాడు, ఆయన ఎక్కడ ఉన్నాడు అని చెబుతూ ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నాడండి. ఆ దేవదూత దేవుని ఉద్దేశించి ఏమని చెప్తున్నాడంటే, దేవుడు నిత్య జీవి అంటున్నారండి. దేవుడు ఎవరండి? నిత్య జీవి అంటే నిత్య జీవుడు, నిత్యము జీవించే దేవుడు. ఆయన నిత్యము ఉండేవాడినే దేవుడు అని పిలవాలండి. నిత్యము ఉండేవారే ఎవరవుతారండి? దేవుడు అవుతారు. ఆకాశము భూమి ఉంటుందండి. మనకేం తెలిసింది? ఆకాశము భూమి ఎప్పటి నుంచి ఉన్నాయో
మరలా ఎప్పుడో ఉంటాయో అని అనుకుంటున్నాం. ఇవి కూడా నిత్యమైనవి కాదండి. ఇవి నిత్యమైనవి కావు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో హెబ్రీ గ్రంథకర్త ఒక మాట చెప్తున్నారండి. అవి నిత్యమైనవి కావు, అవి ఒకరి చేత నిర్మింపబడ్డాయి అని హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయము 3వ వచనంలో చెప్తున్న మాట అండి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనవి కనబడెడు పదార్థము చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము కదా. చాలండి. ఈ ప్రపంచము, ఈ విశ్వము ఎలా నిర్మాణమైందంటే దృశ్యమైన మరొక పదార్థము చేత నిర్మింపబడలేదు. అంటే ఆ కనిపించే ఈ పదార్థాన్ని కనిపించినటువంటి నిత్య జీవుడు అని ఒక ఆయన నిర్మించాడు. మరలా ఆయన చేతనే ఇవన్నీ లయమైపోతాయి అని బైబిల్ బోధిస్తూ ఉందండి. కనిపించే దృశ్యమైన అంటే కనిపించే పదార్థం, కనిపించే ఏ మనిషి చేతో, కనిపించే ఏ జీవి చేతో, కనిపించే ఏ పదార్థం చేతో ఈ భూమి ఆకాశాలు నిర్మాణం కాలేదు. ఇదిగో వాక్యము చేత నిర్మాణమైనది. ఈ ప్రపంచాలన్నీ కూడాను దేవుని యొక్క వాక్కు వలన నిర్మాణమైనవి. దేవుడు భూమి ఆకాశములు కలుగమని పలకగా అవి కలిగేను అని గ్రంథంలో రాయబడి ఉన్నాయి ఆదికాండం 1వ అధ్యాయంలో. కాబట్టి దేవుడు తన శక్తి కలిగిన మాట రిలీజ్ చేయగానే ఈ ప్రపంచాలు నిర్మాణం అయ్యావండి. తాను ఆలోచనలో అనుకున్నట్లుగా నిర్మాణం అయ్యావండి. కాబట్టి ఈ ప్రపంచాలను తన శక్తి కలిగిన వాక్యము చేత నిర్మించిన ఆ అదృశ్య దేవుని గురించి ముందు తెలుసుకుంటే అప్పుడు ఆ ఇరుకు మార్గము గుండా ప్రవేశించాలన్న ఇష్టము పడుతుంది మనకి. లేకపోతే ఇది చాలా కష్టం, అందులో మనం ఏమి చేయలేము, ఆ మార్గం గుండా వెళ్ళలేము, అలా ఉండలేము అని మాటలు ఆలోచనలు మనలోంచి వస్తాయి. కాబట్టి దేవుడు ఎవరని భక్తులు తెలుసుకున్నారంటే దేవుడు భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండేవాడిని దేవదూతలు తెలుసుకున్నాయి. దేవుడు నిత్యుడు అని అబ్రహాం గారు తెలుసుకున్నారు. దేవుడు నిత్య జీవని దానియేలు గారు దేవదూత ద్వారా వీళ్ళు తెలుసుకున్నారు. మరి దేవుడు మనం ఎవరిని తెలుసుకుంటున్నామండి? ఆ జీవము ఎవరి ద్వారా మనము కలుగుతుందని అర్థమవుతుందండి. కాబట్టి నిత్య జీవుడు అంటే పౌలు గారు ఇంకొక మాట చెప్తున్నారండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో, సమీపింపరాని తేజస్సులో ఎవరు ఆయన వసిస్తున్నారంటే దేవుడు ఒక్కడే నివాసం ఉండే చోటు, ఎవరు చేరుకోలేని చోటు. ఆ సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసిస్తూ అమరత్వము కలవాడే ఉన్నాడు. చాలండి. అమరుడు దేవుడు ఎలాంటి వాడండి? అమరత్వము కలిగిన వాడు అంటే మరణము లేని వాడు, నాశనము కానివాడు, ఎవరి చేత నాశనము చేయబడిన వాడే దేవుడండి. నేను చంపిస్తే చచ్చిపోయేవాడు దేవుడు కాదండి. పదార్థం అనే ఈ మట్టి అనే పదార్థం చేత నిర్మింపబడిన వాడు దేవుడు కాదండి. అలాంటి పదార్థం చేత నిర్మింపబడిన వాడే దేవుడైతే నాశనం అయిపోతుంది. కాబట్టి ఆ నాశనం అయిపోయేవారు మరొకరికి ఏ విధంగా నిత్య జీవము లేదా ఆ నిత్యము దేవుడితో ఉండే నిత్య భాగ్యాన్ని అనుగ్రహించగలరు? ఆ శక్తి నశించిపోయే పదార్థం ద్వారా ఇంకొక వ్యక్తికి ఏ విధంగా ఆ శక్తి చేరుతుంది? కాబట్టి ఒక అయస్కాంతం ఉందండి. ఆ అయస్కాంతం దగ్గర ఇంకొక ఇనప మొక్క తీసుకుని ఆ అరగ తీసామనుకోండి, దాని మీద ఆ అయస్కాంతం యొక్క శక్తి ఆ ఇనప మొక్క కూడాను వస్తుంది అంటే అది కూడా ఆకర్షిస్తుందండి. మరి మన దేవుడు నిత్యుడైతే ఆ నిత్యుడైన దేవుని విశ్వాసం ఉంచితే మనము కూడాను
నిత్యము జీవించగలుగుతామని బైబిల్ బోధిస్తూ ఉంది. చాలా మందికి అసలు మరణమే లేకపోతే ఎంత బాగున్ను, మనిషికి చావే లేకపోతే ఎంత బాగున్ను, మనిషి ఒక 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు బ్రతికితే ఎంత బాగుంటుంది, 200 సంవత్సరాలు బ్రతికినా మరొక 1000 సంవత్సరాలు ఉంటే ఎంత బాగుంటుంది అని ఆశ ఉంటుందా ఉండదండి? ఉంటది కదండి. అయ్యో అప్పుడే చనిపోయారా, అసలు మరణమే లేకపోతే బాగుండు కదా, మరి చావు లేకుండా ఉంటే బాగుండు కదా అని మానవుడు ఈ భూమి మీద బ్రతికి మంచేదో చెడేదో తెలిసిన తర్వాత అనుకుంటే అసలు చావే ఉండకూడదని నిన్ను నన్ను సృష్టించే దేవుడు అనుకున్నాడండి. మానవుడికి మరణము ఉండకుండా నాతోనే నిత్యము ఉండాలని ఆ మహాదేవుడు ఎప్పుడో నిర్ణయించాడండి. మరణం అనేది దేవుడు ముందు నిర్ణయించలేదండి, మనిషి పాపము చేసి మరణాన్ని తెచ్చుకున్నాడండి. అంతే తప్ప దేవుడు మనిషి పుట్టి నువ్వు ఇన్ని సంవత్సరాలు బతుకుతావు ఆ తర్వాత నువ్వు చచ్చిపోతావని దేవుడు ఎప్పుడు కూడా చెప్పలేదండి గ్రంథంలో. కనుక మనిషి తెచ్చుకున్నటువంటి ఆ చావు నుండి విడుదల చేయడానికి అమరత్వం కలిగినటువంటి దేవుడు, నిత్యుడైనటువంటి దేవుడు ఒక గొప్ప ప్రణాళిక వేశాడండి. ఆ గొప్ప ప్రణాళిక వేశాడు. ఆ ప్రణాళిక ఏంటంటే నీవు నేను నిత్య జీవం పొందుకోవాలని. ఏం పొందుకోవాలండి? నిత్య జీవం పొందుకోవాలని. యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడంటే యోహాను సువార్త 3:16 దేవుడు అంటున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన అనుగ్రహించెను. దేవుడు ఎంతగా ప్రేమించాడు చూసారండి. మరణం అంటే అసలు లేకుంటే బాగుండు అని ఆలోచన కలిగి జీవిస్తూ మరణం అంటే భయపడుతుంటే మనిషికి ఆ మరణ భయం అనేది లేకుండా చేయడానికి దేవుడు ఒక గొప్ప ప్రణాళిక వేశాడండి. ఒక గొప్ప ప్రణాళిక వేశాడు. ఆ ప్రణాళిక ఎలా నెరవేర్చాడంటే ఇదిగో ఆయన ఇలా చెప్తున్నారండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించు. లోకం అంటే మట్టి కాదు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులను ఒక రచయిత రాశాడు మాట. కానీ లోకం అంటే బైబిల్ ఏం చెప్తుందంటే లోకం అంటే చెట్లు పుట్టలు ఆ పక్షులు జీవులు జంతువులు ఇవి కాదు, లోకం అంటే మనుషులు అని చెప్తున్నాడు దేవుడు. దేవుడు చెప్పిన తర్వాతే మనిషి తెలుసుకున్నాడు. కాబట్టి లోకం అంటే లోకములంటే తన స్వరూపము కలిగినటువంటి మనుషుడు. ఈ లోకములంటే మనుషులందరూ కూడాను నశించిపోకూడదు, చావు లేని వారిగా మరణము లేని వారిగా నాలా ఉండాలి అని ఆయన ఆలోచన చేసి నాలా ఉండాలి అంటే ఈ లోకములో ప్రజలు ఏం చేయాలి అని తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని పంపించారండి. తన కుమారుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి యేసుక్రీస్తుని మీరు నమ్మితే మీకు నేను నిత్య జీవం ఇస్తానని చెప్పారండి. వింటున్నారండి? యేసు ప్రభువు ఈ భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చింది? అసలు నిన్ను నన్ను చావు అంటేనే లేని వారిగా చేయడానికే, మరణ భయం నుండి నిన్ను నన్ను విడుదల చేయటానికి, మనుషులకు మరణమే లేకుండా చేయటానికి యేసు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చారు. దేవుడు యేసుక్రీస్తు వారిని భూమి మీదకి మానవుడిగా ఎందుకు పంపించాడంటే ఇదిగో యేసు ప్రభువు మీద విశ్వాసం ఉంచితే నీకు మరణము ఉండదు, నీకు నిత్య జీవము నేను అనుగ్రహిస్తాను అని చెప్పారండి. జీవం అంటే నేను ముందే చెప్పాను, జీవం అంటే దేవుని యొక్క శాశ్వతమైన స్వభావము. దేవుని యొక్క స్వభావం అండి. దేవుని స్వభావం ఎలాంటిది? ఆయన పరిశుద్ధుడు. దేవుని స్వభావం ఎలాంటిదండి? ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన ప్రేమ స్వరూపుడు, ఆయన సత్యవంతుడు. ఇదేనండి ఆయన స్వభావము. దేవత్వం యొక్క స్వభావము, దేవుని యొక్క తత్వము, దేవుని యొక్క స్వభావము ఏంటంటే ఈ గుణ లక్షణాలే. వాటిని
అలాగే కలిగి ఉండి యేసు ప్రభువు ఈ భూమి మీద జీవించాడు. యేసు ప్రభువులో ప్రేమతత్వము కనిపించింది. అందుకే ఆయన దేవుడు మనల్ని ఏ విధంగా అయితే ప్రేమించాడో యేసు ప్రభువు కూడాను దేవుని ప్రేమనే మన పట్ల చూపించి మన పాపము నుండి మనల్ని విడుదల చేయడానికి ఆయన బలైపోయాడండి. ప్రాణం ఇచ్చాడండి మన కొరకు. ఆయనలో ప్రేమ ఉన్నదండి, ఆయనలో ప్రేమ ఉంది. అలాగే యేసు ప్రభువారు సత్యవంతుడు. యేసు ప్రభువారు ఎలాంటి వారండి? సత్యవంతుడు. ఆయనలో అబద్ధం ఎంత మాత్రం లేదు, ఆయన నోట కపటం లేదు అని ఆయనతో 3.5 సంవత్సరాలు ఉన్న భక్తులు సాక్ష్యం ఇచ్చారండి. ఆయన సిలువ వేసి సిలువ మ్రాణి మీద చనిపోయినంత వరకు కూడాను సిలువ క్రింద నుండి ఆ దగ్గర నుండి పరిశీలన చేస్తున్నటువంటి సైనికులకు అధిపతి అని శతాధిపతి అంటున్నాడండి. ఈయన నిజముగా దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇచ్చారండి. ఆయన్ను విమర్శిస్తున్నటువంటి గవర్నర్ అయినటువంటి పిలాతు భార్య అంటుంది ఈయన నీతిమంతుడు అని. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఎలాంటి వారండి? ఎలాంటి స్వభావం కలిగిన వారంటే దేవుని స్వభావం కలిగిన వాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆ స్వభావ లక్షణాలన్నీ కూడాను నీకు నాకు అనుగ్రహిస్తాడు. అందుకనే ఇరుకు ద్వారమున ప్రవేశించండి అంటున్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసు ప్రభువు ఏమంటున్నారు తెలుసండి? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవ్వరూ తండ్రి వద్దకు రాడు. ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశారండి. నేనే ద్వారాన్ని, నేనే మార్గాన్ని. స్వర్గానికి వెళ్ళాలంటే 7 ద్వారాలు తెరబడితే కానీ వెళ్ళరంటారు చాలా మంది. కానీ బైబిల్ బోధిస్తుంది స్వర్గానికి వెళ్ళాలంటే ఒకే ఒక ద్వారము. 7 ద్వారాలు వెళ్ళక్కర్లే, 7 ద్వారాలు తెరవబడక్కర్లే. స్వర్గానికి పరలోకానికి వెళ్ళాలంటే ఎన్ని ద్వారం అండి? ఒక్కటే. ఆ ద్వారము ఎవరు అంటే ఆయనే. ఐ ఆమ్ ద డోర్ అంటున్నారండి, ఐ ఆమ్ ద వే అంటున్నారండి, నేనే మార్గాన్ని. కాబట్టి దేవుడు ఏదైతే చెప్పారో యేసు ప్రభువు అదే చెప్తున్నారు. దేవుడు ఎవరైతే విశ్వాసం ఉంచమన్నారో ఆ విశ్వాసం ఉంచిన వ్యక్తి నా ద్వారానే మీరు దేవుని దగ్గరికి వస్తారు. ఒకరికొకరు ఏ సాక్ష్యం ఇస్తున్నా చూడండి. మనకి జీవం కావాలంటే దేవుడు చెప్పారండి యేసు ప్రభువుని విశ్వాసం ఉంచండి అన్నారు. యేసు ప్రభువు వచ్చి మనం దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఏం చెప్పారండి? మీరు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే నేనే మార్గాన్ని అన్నారండి. కనుక 2 సాక్ష్యం ఇస్తున్నారండి ఆ జీవం కోసం, ఆ జీవాన్ని పొందుకోవటం కోసం. కాబట్టి ఈరోజు ఆ జీవాన్ని సంపాదించాలంటే దేవుడు అంతము లేనివాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కూడా అంతము లేనివాడయ్యాడు. యేసు ప్రభువారు కలువరిశిలో ప్రాణం పెట్టి మరి చనిపోయి సమాధి చేయబడి భూమిలో పాతి పెట్టబడినప్పటికి కూడాను దేవుడు 3వ దినమున యేసు ప్రభువారిని లేపారండి. దేవుణ్ణి లేపిన వాని ఆత్మ ఈరోజు నిన్ను నన్ను లేపగలగడానికి శక్తి లేదండి. కనుక ఆయనది ఎందుకు విశ్వాసం ఉంచాలంటే మనము చనిపోయినా ఈ మట్టి ఏంటి శరీరము మట్టిలో కలిసిపోయిన కొలను ఈ మట్టి దేహములో ఉన్నటువంటి మహిమ స్వరూపుడైనటువంటి ఆత్మ మన హృదయంలో ఉంటుంది. ఆ ఆత్మ జీవాత్మ. ఈ జీవాత్మకు మరణము లేకుండా, దేవునితో ఎడబాటు లేకుండా, దేవునితో నిత్యము కూడా ఉండే ఆ గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడండి యేసుక్రీస్తు వారి ద్వారా. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1-2 వచనాల్లో ఏం చెప్తున్నారు అపోస్తలుడైన పౌలు గారు అంటే, కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు, క్రీస్తు యేసు నందు జీవమునిచ్చు. చూడండి, యేసుక్రీస్తు నందు ఒక నియమం ఉందంటండి. అది ఎలాంటి నియమము అంటే జీవాన్ని ఇచ్చే నియమము. అది ఎలాంటి నియమం అండి? జీవం అంటే ఏం చెప్పుకున్నామండి?
యేసు యొక్క స్వభావము, దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క గుణ లక్షణాలు, యేసు యొక్క గుణ లక్షణాలు. యేసు ప్రభువారు శిష్యుల్ని తను వెంబడిస్తుంటే అనేక మంది జనసమూహాన్ని పిలుస్తున్నాడు. ఏమని? నా యొద్దకు వచ్చి నేర్చుకోండి అంటున్నారండి. ఏమంటారండి? నా యొద్దకు వచ్చి నేర్చుకోండి, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును కనుక నా యొద్దకు వచ్చి నేర్చుకోండి అంటారు. దేన్ని నేర్చుకోవాలండి? ఏంటి నేర్చుకోవాలి? ఈ బిల్డింగ్లు ఎలా కట్టాలో నేర్చుకోవాలండి. మరి ఇవిగో మన సహోదరులు తయారు చేసినటువంటి షో కేసులు లేకపోతే ఇంకా కార్పెంటర్ వస్తువులు ఎలా తయారు చేయాలో నేర్చుకోవాలండి. లేదంటే కంప్యూటర్ ఎలా తయారు చేయాలి, సెల్ ఫోన్ ఎలా తయారు చేయాలి, పాఠాలు ఎలా బోధించాలి, అవండి కాదండి. ఏమి నేర్చుకోవాలి అంటే అదిగో దేవుని యొక్క గుణ లక్షణాలు నేను కలిగి ఉన్నాను, నా యొద్దకు వస్తే మీరు కూడా నా గుణ లక్షణాలు మీరు నేర్చుకుంటారు. నేర్చుకుంటేనే ఇరుకు ద్వారం ప్రవేశించగలరు, లేకపోతే కష్టం. లూకా సువార్త 13వ అధ్యాయము 24వ వచనంలో యేసు ప్రభువు ఒక మాట చెప్తున్నారు. అక్కడే ఇదే మాట అక్కడ ఇంకోలా చెప్తున్నారండి. ఇంకోలా కాదు, ఇంకొక మాట యాడ్ చేశారండి. ఆయన వారిని చూచి ఏమంటే, ఆయన వారిని చూసి, ఎవరిని? శాస్త్రులు పరిసయ్యులు వారందరిని చూసి ఇరుకు ద్వారమున ఏం చేయమంటున్నారంటే పోరాటం చేయాలండి. ఇరుకు మార్గం గుండా వెళ్ళాలంటే పోరాటం చేయాలండి. అనేకులు ప్రవేశించాలని అనుకుంటారు, అది వారి వలన కాదు. చాలా మంది యేసు ప్రభు నమ్ముకోవాలి, యేసు ప్రభు కోసం బ్రతకాలని అనుకుంటారటండి. కానీ వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి నేర్చుకోరండి. ఆ మార్గం ఎలాంటిది, ఆ మార్గంలో వెళ్తే నేను ఏంటి పొందుకుంటాను అని నేర్చుకోరండి. కాబట్టే వారి వల్ల కాలేకపోతుందండి. చూడండి, చిన్న మార్గం గుండా 100 మంది వెళ్ళిపోరంటే అవుతుందండి? అవుతుందా? ఇప్పుడు ఈ ద్వారం ఉందండి, ఈ ద్వారంలో ఒక 10 మంది ఒకేసారి దూరిపోవాలంటే అవుతుందండి? ఒక్కలే ద్వారం ఉందంటే ఒక్కరు వెళ్ళడానికి, ఒక్కరు రావడానికి. అలా ఎంతమంది ఉంటే అంతమంది ఒక్కొక్కరుగా వెళ్ళాలి. కష్టమే కదండి? కష్టమా కాదండి? ఆ లోపలికి ఒక్కొక్కరు వెళ్ళాలంటే ఎంత కష్టమండి? ఈ ద్వారం కూడా అంటే వెళ్ళిపోతామండి ఈజీగా. కానీ యేసు ప్రభువు చెప్పే మార్గము కొద్దిగా కష్టతరమైనదండి. ఏంటి ఆ కష్టతరమైనది? ఈ భూమి మీద మనం శరీరంతో బ్రతుకుతున్నాం కాబట్టి శరీర సంబంధమైన కోరికలు నెరవేర్చుకోవడానికి మనం బ్రతకకూడదు. మనము పరలోకానికి వెళ్ళటానికి ఈ భూమి మీద సాధన చేయాలని యేసు ప్రభువు చెప్పారు. కాబట్టి మనము ఇంతవరకు కూడా శరీర సంబంధమైనటువంటి ఆలోచన కలిగి, శరీర సంబంధమైనటువంటి వ్యసనాలు కలిగి, శరీర సంబంధమైనటువంటి మరి పనులు చేసుకొని భూమి మీద బ్రతకాం. కాబట్టి ఇప్పుడు ఒక్కసారి విడిచిపెట్టి మనము యేసు ప్రభువులో బ్రతకాలంటే కష్టము. ఆ కష్టమైన మార్గం గుండా ప్రయాణం చేయాలంటే మీరు ప్రయాసపడాలి, పోరాటం చేయాలి, ప్రతిరోజు సాధన చేయాలని యేసు ప్రభువు చెప్పారండి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడు, యేసు ప్రభువు భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళాలంటే ఆయనే దారి, ఆయనే మార్గము, ఆయనే ద్వారము. ఆయనే ఎందుకు మార్గం అయ్యారంటే దేవుని యొక్క స్వభావ లక్షణాలు కలిగి ఆయన ఒక్కడే భూమి మీద జీవించాడు కనుక. ఆయన చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడే మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు కనుక మనము కూడాను చనిపోయి తిరిగి లేపబడాలి అంటే దేవుడు ఉన్నటువంటి ఆ మహాలోకములో దేవునితో నిత్యము ఆ నిత్య జీవాన్ని కలిగి స్వతంత్రించుకోవాలనుకుంటే యేసునందు విశ్వాసం ఉంచాలండి, యేసుతో జీవించాలండి. చూడండి, ఈ మార్గాన్ని ప్రకటిస్తూ ఉంటే చాలా మంది ఆటంకం చేశారటండి. ఒకసారి బైబిల్ గ్రంథం మనం తెలిస్తే ఈ మార్గాన్ని బోధిస్తున్న వారు అపోస్తలుల కార్యాలు